జై గురుదత్త. వెల్కమ్ టు దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్. ఓం నమ శివాయ. బేతాళుడి ఆలయ వింతలు విశేషాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బేతాళుడు దెయ్యం కదా, అతనికి ఆలయం ఎందుకుంది, ఉంటే ఆలయం ఎక్కడున్నది, ఆ ఆలయం యొక్క మిస్టరీసు, వింతలు, విశేషాలు ఏమిటి, అలాగే బేతాళుని ఎందుకు పూజించాలి, ఎలా పూజించాలి, శివబేతాళం అంటే ఏమిటి, బేతాళ ప్రశ్న ఎలా వేస్తారు, కర్ణపిశాచి అంటే ఏమిటి, కర్ణపిశాచిని ఎలా ఎందుకు ఉపయోగిస్తారు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ముందుగా వాటి గురించి తెలుసుకునే ముందు బేతాళుడు అంటే ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తంత్రశాస్త్రంలో బేతాళుడికి ప్రత్యేక స్థానం ఉంది. బేతాళుడు అనగా రాత్రిళ్ళు కాపలా కాసేవాడు లేదా రాత్రిళ్ళు తిరిగేవాడు అని అర్థం. ఇతడు అందరూ అనుకునేటట్లు పిశాచి కాదు. విక్రమ బేతాళ కథలు ఇవి మీరు చిన్నప్పుడు వినే ఉండుంటారు. ఆ కథల వల్ల మాత్రమే మనం బేతాళుని పిశాచిగా భావిస్తూ ఉన్నాము. కానీ నిజానికి అతడు ఒక రాజు. ఇతడు శివుడి వద్ద ఉండే రుద్రగణాలలో ఒక వర్గమైన పిశాచ వర్గానికి అధిపతి. ఈ పిశాచ వర్గాన్ని బేతాళులు అని పిలుస్తారు. వీరు దేవతల సైన్యంగా పిలువబడే నాగ, గరుడ, గంధర్వ మొదలగు జాతులలో ఒక జాతివారు. వీరు దేవతలకు సహాయకారులుగా, దేవతల వద్ద పనిచేసేవారుగా ఉన్నప్పటికీ దేవతల వలె పూజింపబడుతూ ఉంటారు. అందుకు గల కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. బేతాళులో మగవారు మాత్రమే ఉంటారు, ఆడవారు ఉండరు. బేతాళుడిని చాలా ప్రాంతాల్లో చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇతడు గ్రామ దేవతల యొక్క సోదరుడైన పోతురాజుగా ఆంధ్ర, తెలంగాణలో పూజింపబడుతుంటే, కర్పస్వామిగా తమిళనాడు, కేరళ, శ్రీలంక, కర్ణాటక రాష్ట్రాల్లో పూజింపబడుతూ, మహారాష్ట్రలో వేతాళ్ లేదా విఠోబాగా కులదేవతగా ఆలయాల్లో పూజింపబడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం బేతాళుని ఎందుకు పూజించాలో తెలుసుకుందాం. హిందూ ధర్మం ప్రకారం మన స్వార్థపూరితమైన ఆలోచనలు, ఎదుటివారికి అన్యాయం చేయాలనుకోవటం, ఎదుటివారిపై అసూయపడటం, తప్పులు చేయటం వల్ల మనలో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బేతాళుడు పిశాచి గణాలకు అధ్యక్షుడు. ఇతడు మనలోని చెడుని పారద్రోలి మనకు ఉన్న అసూయ, కోపం వంటి దుర్గణాలను నాశనం చేసి మనకు మంచి బుద్ధి, తెలివితేటలు, ఆరోగ్యం ప్రసాదిస్తాడు. మనల్ని సన్మార్గంలో నడిపిస్తాడు. అంతేగాక మన మీద అసూయపడుతున్న వారిని శిక్షించి భూత ప్రేత పిశాచ బాధలను, అనారోగ్య సమస్యలను సైతం మటుమాయం చేస్తూ ఉంటాడు. మనకు తెలియకుండానే మనం బేతాళుని పరోక్షంగా పూజిస్తున్నాం. దానికి ఉదాహరణ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుంటున్నా, పొలంలో కొత్త పంట వేస్తున్నా దృష్టి దోషాలు తగలకుండా ఉండటానికి బేతాళి యొక్క ముఖాన్ని దిష్టిబొమ్మ రూపంలో తగిలిస్తూ ఉంటాం. అంటే మనం తెలియకుండానే మనం బేతాళుని ఇప్పటివరకు పూజిస్తూ వచ్చాం. కొంతమంది వారి జాతకంలోని దోషాలు లేదా భవిష్యత్తు తెలుసుకుంటూ భైరవ సాధన చేసే జ్యోతిష్యుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. భైరవ సాధన చేసే జ్యోతిష్యులు బేతాళ ప్రశ్న అనే పద్ధతిలో వచ్చిన వారిని, అంటే ప్రశ్న అడగటానికి వచ్చిన వారిని ఏమీ అడగకుండానే వారు ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ఏ ఊరి నుంచి వచ్చింది, ఎందుకోసం వచ్చింది వంటి వివరాలను వారికి తెలియజేస్తారు. అప్పుడు వారు ఆశ్చర్యానికి లోనవటం వారి వంతవుతుంది. అయితే ఈ జ్యోతిష్కులు ఒక పిశాచిని తమ అదుపులో ఉంచుకొని ఎవరైతే వారి యొక్క భవిష్యత్తు తెలుసుకుంటానికి వచ్చారో వారి యొక్క విషయాలను ఈ పిశాచి ద్వారా సేకరిస్తారు. పిశాచి తను గ్రహించిన విషయాలను ఆ యొక్క జ్యోతిష్యుని చెవిలో చెబుతుంది. అందుకనే ఆ పిశాచిని కర్ణపిశాచి అంటారు. ఇలా బేతాళ సాధన ద్వారా కొంతమంది మంచిగా మానవులకు ఉన్న ఇబ్బందులకు మార్గాలు తెలియజేస్తూ చాలా ఉపయోగపడుతున్నారు. ఇకపోతే కాశీ వంటి క్షేత్రాల్లో కొంతమంది తాంత్రికులు శవబేతాళం లేదా శవ సాధన అనే ప్రక్రియ ద్వారా గతాన్ని, భవిష్యత్తుని తెలుసుకుంటూ ఉంటారు. శవం కింద బేతాళ యంత్రాన్ని ఉంచి
శవం మీద కూర్చొని సాధన చేసి తమ యొక్క శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తిరిగి అతికించే ప్రక్రియ అయిన ఖండయోగ సాధనను బేతాళుని వశం చేసుకుంటం ద్వారా నేర్చుకోగలుగుతూ ఉంటారు. ఖండయోగ సాధన అనేది మీ అందరికీ తెలిసిందే. కేవలం కొంతమంది మహిమాన్వితులు మాత్రమే చేయగలుగుతూ ఉంటారు. ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అంతేకాక క్షుద్ర విద్యలు నేర్చుకోవటంలో, గుప్త నిధులను పొందటంలో తాంత్రికులు ఈ బేతాళుని పూజిస్తూ ఉంటారు. అఘోరీలు ఈ బేతాళి సాధన చాలా వ్యయ ప్రయాసాలతో, నియమ నిబంధనలతో, కఠోర దీక్షతో చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు మనం తంత్రశాస్త్రం ప్రకారం ఎలా బేతాళుని పూజించాలో తెలుసుకున్నాం. ఇప్పుడు సాత్విక ధోరణిలో బేతాళుని దేవుడిగా, రక్షకుడిగా ఆలయాల్లో ఎలా పూజిస్తున్నారో, అయితే ఇక్కడ ఆలయ ఆచార వ్యవహారాలు అన్ని ఆలయాల్లో కాకుండా కొంచెం భిన్నంగా ఉంటాయి. వాటి విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు సైన్స్కి అందని, ఎవరు ఛేదించని నిగూఢమైన బేతాళుని ఆలయ రహస్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 17వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ బేతాళుడి ఆలయం మహారాష్ట్రలోని కొంకణ్ తీరంలోని సింధుదుర్గ్ జిల్లా వెంగుర్ల తాలూకా హారావల్లి అనే గ్రామంలో కలదు. పూర్వం ఈ గ్రామాన్ని హరవల్లి అని పిలిచేవారు. సంస్కృతంలో హర అంటే శివుడు, వల్లి అనగా గ్రామం, అంటే శివుడు కొలువైన గ్రామం. మరి శివుడు ఉన్న చోట శివుడి యొక్క రుద్రగణాలు లేకుండా ఉంటాయా? అందువల్ల ఇక్కడ వాటిలో ఒక గణమైన పిశాచ గణానికి అధ్యక్షుడైన బేతాళుడు ఈ గ్రామానికి కాపలాగా ఉండి ఇప్పటికి సైతం ప్రతిరోజు రాత్రి వచ్చి ఈ గ్రామానికి కాపలాగా గస్తీ కాస్తూ ఉంటాడు. బేతాళ స్వామి ఈ ఆలయంలో వేతాల్గా మరియు వెతోబా అనే నామధేయంతో సుందరమైన నిలువెత్తు 9 అడుగుల 2 అంగుళాల పంచలోహాలతో చేయబడిన విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. స్వామి కుడి చేతిలో కత్తితో, ఎడమ చేతిలో అగ్నిపాత్రతో ఉంటాడు. ప్రపంచ నలుమూలల నుంచి పరిష్కారం కాని ఎన్నో సమస్యలు, అనారోగ్య ఇబ్బందులు, భూతప్రేత పిశాచ బాధలు, శత్రుబాధలు తొలగి చక్కని జీవితం పొందుటకు ఈ స్వామిని ఎంతోమంది ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ స్వామికి అరటి పండ్లు అంటే చాలా ప్రీతి. అందుకని అరటి గెలలు లేదా అరటి హస్తాలు స్వామికి ఇక్కడ నివేదిస్తారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ స్వామివారి యొక్క ఆలయ మిస్టర్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోర్కెలు తీరిన పిదప కొల్లాపూర్ తరహాలో ఉండే కొత్త చెప్పులను స్వామివారికి ఇస్తారు. మరలా తిరిగి ఆలయ దర్శనం చేసుకున్నప్పుడు చూస్తే వారి ఇచ్చిన చెప్పులు బేతాళ స్వామి చేత వాడబడి పాత చెప్పుల రూపంలో ఇక్కడ ఆలయంలో దర్శనం ఇవ్వడం ఇక్కడ విశేషం. ఇది మీరు నమ్మండి, నమ్మకపోండి, నిజం. మీకు ఆ యొక్క చెప్పుల యొక్క ఇమేజ్లను మీకు ఇక్కడ వీడియో రూపంలో మీకు చూపించడం జరుగుతుంది. అంతేకాక మీరు ఆలయాన్ని దర్శించినప్పుడు ఇక్కడ మీరు ఎవరినైనా వాకపు చేయవచ్చు. ఇక్కడ ఎంతోమంది చెబుతూ ఉంటారు, స్వామి ఇప్పటికీ కూడా ఈ గ్రామంలో రాత్రి వచ్చి గస్తీ తిరుగుతూ తమ యొక్క గ్రామాన్ని కాపలా కాస్తూ ఉన్నారని ఇక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు. అంతేకాదు స్వామివారికి భక్తులచే ఇవ్వబడిన కొత్త చెప్పులు తర్వాత చూస్తే వాడబడి ఉంటాయి. అవి కూడా ఆలయంలో ఉన్నవి బయటికి ఎలా వస్తాయి అనేది ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాలేదు. ఎవరు ఆ మిస్టరీని ఇప్పటి వరకు ఛేదించలేకపోయారు. అంతేకాక ఇక్కడ ఆలయ మహిమల గురించి, ఇక్కడ భక్తులు స్వామి తమ బాధలు తీర్చడంలో ఆయనంత గొప్పవారు లేరని, కొంకణ తీర ప్రాంతవాసులు ఈ స్వామి యొక్క ఆలయాన్ని కొంకణగా తిరుపతిగా పిలుస్తూ స్వామివారిని ప్రత్యక్షంగా కనబడకపోయినా పరోక్షంగా తమ బాధలు తీర్చే దేవుడిగా, తమకు కాపలాగా ఉన్నారని భావిస్తుంటారు. కష్టకాలంలో ఒక్కసారి బేతాళ స్వామిని దర్శించి చెప్పులు సమర్పిస్తే
కష్టాలను, బాధలను, అనారోగ్య సమస్యలను తొక్కివేస్తాడని, మనకు రక్షణ కల్పిస్తాడని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ స్వామిని పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో మనస, వాచ స్మరిస్తూ, పూజిస్తూ ఈ వీడియోలోని పరోక్ష దర్శనం ద్వారా మీ కష్టాలు రూపుమాపుకుంటారని, అసూయ, ఈర్ష్య, ద్వేషం వంటి వాటికి దూరంగా ఉండి మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖశాంతులను, శత్రు నివారణను బేతాళ స్వామి ఆశీస్సులతో పొందగలరని భావిస్తున్నాను. నా తర్వాతి వీడియోలో మరొక ఆసక్తికరమైన మహిమాన్విత ఆలయంతో మీ ముందుకు రాబోతున్నాను. ఆ వీడియోలో మీరు అనుకుంటున్న పని లేదా మీరు కోరుకుంటున్న కోరిక నెరవేరుతుందా లేక నెరవేరదా అని మనకి కొన్ని సంజ్ఞల ద్వారా తెలియజేసే ఆలయ కోనేరు ఉన్న ఆలయాన్ని మీకు తర్వాత వీడియోలో నేను తెలియజేయబోతున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. సబ్స్క్రైబ్ చేయటం ద్వారా నా ఛానల్కు మీరు నా యొక్క వీడియోల అప్డేట్లు పొందగలరు. అలాగే మిస్ అవ్వకుండా ఉంటారని నేను భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పక షేర్ చేయగలరు. కామెంట్ల రూపంలో మీ సూచనలు తెలియజేయగలరు. మరలా కలుద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.